జగన్మోహన్ రెడ్డికి నిద్ర కూడా పట్టనటువంటి పిడుగు లాంటి వార్త ఇవాళ బయటకు వచ్చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయడానికి సిబిఐ సిద్ధమవుతుండడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైపోయింది. ఎందుకంటే దాంట్లో నిజాన్ని దాచలేరు. అసలు అవినాష్ రెడ్డి ఇప్పుడు విదేశాలకి పారిపోవాలనుకుంటున్నాడా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా కొత్త వాళ్ళని వెతుకుతాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు తమ్ముడిని కాపాడడానికి వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదనను వాడాడనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపించాయి. అయితే ఈ కేసు విషయంలో చెల్లి సునీతారెడ్డి తన పోరాటాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. కింద కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా తను అనునిత్యం పోరాటం చేసి ఇవాళ ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తూ ఉంది. అయితే ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆవిడ పోరాటం చేస్తుండటంతో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు తమ్ముడు ఇరుక్కుంటే తమ్ముడు ఒక్కడే కాదు, తాను కూడా తర్వాత జైలుకు పోతాననేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. ఎందుకంటే ఆ హత్య జరిగిన తర్వాత జరిగిన విధానాన్ని వీడియో చిత్రీకరించి దాన్ని జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కోటకి పంపించారనేటువంటి విధంగా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. అయితే నిజాలు బయటికి రాకుండా ఇన్నాళ్ళు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అతను, అవినాష్ రెడ్డికి సొంత కన్న తండ్రే బాబాయిని వేసేసినటువంటి కేసులో జైలుకు పోయాడు. సరే, కథలు మింగారు ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు వీళ్ళకి పిడుగు లాంటి వార్త ఏంటంటే, వీళ్ళని ఎవడు కాపాడలేనటువంటి పరిస్థితి ఏంటంటే, బొంకలేనటువంటి రంకు బయటపడేటువంటి విషయం ఏంటయ్యా అని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే ఒక మనిషిని అతన్ని కొన్ని విధానాల ద్వారా, వైద్యపరమైనటువంటి విధానాల ద్వారా, శాస్త్రీయ విధానాల ద్వారా తనతో ఆ రోజు ఏం జరిగిందనేటువంటి వాస్తవాన్ని బయట పెట్టించడం, అంటే నిజాలని బయట కక్కించడం, ఈ ప్రయత్నం చేసినట్లయితే నిజాన్ని దాచేటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కనుక అవినాష్ రెడ్డికి చేస్తే పచ్చి వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవడు స్కెచ్ చేశాడు, ఎవడు మ్యాప్ వేశాడు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎలా వేసేశారు, తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు, దీన్ని ఎవరి మీదకి తొయ్యాలని ఎలా ప్లాన్ చేశారు, అసలు ఈ స్కెచ్ ఎవరిది, ఈ మ్యాప్ ఎవరిది, దాన్ని వెనకున్నది ఎవరు, ఇంప్లిమెంట్ చేసింది ఎవరు, గొడ్డలి కొన్నది ఎవరు, నరికింది ఎవరు, నరకాల్సింది ఎవరు అని ఆర్డర్స్ వేసింది ఎవరు, మొత్తం బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో, అంటే తాను చేసినటువంటి తప్పు, తాను ఎవరితో అయితే చేపించాడో ఆ తప్పుడు పనిని పచ్చి వాస్తవాలు అవినాష్ రెడ్డి ద్వారా బయటికి రావడానికి అవకాశం ఉండడంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఎన్నికలకు ముందు వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పైగా రేపో బాపో అంటే కరెక్ట్గా 10 రోజుల్లో మార్చ్ మధ్యలో బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి వార్త ఏంటంటే, బాబాయిని వేసేసి 5 సంవత్సరాలు అవబోతా ఉంది. అప్పటికీ ఆ సందర్భంగా అసలు వాస్తవాలే బయటకు రావట్లేదు. వేసేసిన మా అన్న కాపాడుతున్నాడు, మా అన్నకి ఓట్లే వేయొద్దంటూ మొన్నే చెల్లి ప్రెస్ మీట్ చూసాం. మొన్నే పరిస్థితి అట్లుంటే రేపు వివేక సంవత్సరీకం రోజు, 5వ సంవత్సరీకం రోజు అత్యంత ఘోరమైనటువంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయని, సునీతారెడ్డితో పాటు షర్మిల కూడా కలిసి పోరాటం చేస్తారని, సరే వాళ్ళిద్దరు కడపకు ఎంపీకి ఒకరు, పులివెందుల ఎమ్మెల్యేకి ఒకరు పోటీ చేస్తారని, అది జగన్మోహన్ రెడ్డికి బొక్కబడుతుందని, అందుకు పులివెందుల నుంచి పారిపోవాలనుకుంటున్నాడని మార్కెట్లో చాలా బలంగా టాకుంది. ఇది కాదు సమస్య. దానికంటే పెద్ద సమస్య ఏంటంటే, నిజంగా ఇవాళ బీటెక్ రవి గారు ఒక మాట అన్నారు, నేను నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ. దానికి సిద్ధం అని చెప్పి సిద్ధమని ప్రతిదానికి పోస్టర్లు వేసుకున్నటువంటి దౌర్భాగ్యులు ఇవాళ దీనికి సిద్ధం అనేటువంటి దమ్ముందా అని చెప్పి అడిగితే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అవినాష్ రెడ్డి నార్కో టెస్ట్కి సిద్ధమా, జగన్మోహన్ రెడ్డి సిద్ధమా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు సిద్ధమా? మీకు దమ్ముంటే యుద్ధంలో తెలుసుకుందాం, సిద్ధమని చెప్పండిరా మీరు. దీనికి మాత్రం సిద్ధం కాదు కదరా మీరు. మీ బతుకులు బయటకు వస్తాయని ఇవాళ సునీతారెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే తనని నీచంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావంట. ఇంకా మీ చెల్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావే. చెల్లి మాట్లాడిందని చెల్లికి రంకులు అంటగట్టి చెల్లి పుట్టుకను అవమానించినట్టే తల్లిని అవమానించడం కాదు. వైఎస్ షర్మిలారెడ్డి పుట్టుకని అవమానిస్తే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్యకర్తలను కట్టడి చేయట్లేదంటే, తన దగ్గర నుంచి పేమెంట్ తీసుకునేటువంటి బజారు శ్రీరెడ్డి, పనికి మాలిన బోకు పంచప్రభాకరు మాట్లాడుతున్నారంటే షర్మిల పుట్టుక గురించి, జగన్మోహన్ రెడ్డి ఆ పని చేపిస్తున్నారంటే సొంత తల్లిని అవమానిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేవాళ్ళు రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమంటున్నా. అయితే ఈ నార్కో టెస్ట్తో పచ్చి వాస్తవాలు బయటకు వస్తాయి. తాడేపల్లి కోట ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, తాడేపల్లి కోటకి ఏం తెలిసింది, మ్యాప్ స్కెచ్ మొత్తం వాళ్ళదే అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరిన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయనేటువంటి ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉన్నది అని ఇవాళ బలంగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
సిబిఐ విచారణకు సహకరించకుండా, అరెస్టు అవ్వకుండా, ఈ కేసు ముందుకు పోకుండా ఇన్ని డ్రామాలు ఆడే బదులు వాళ్ళ బీటెక్ రవి గారు సవాల్ చేసినట్టు నార్కో టెస్టుకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దాకా అందరూ హాజరవచ్చు కదా, సిద్ధం అంటూ దమ్ముంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. దానికి మాత్రం సిద్ధం కాదురా నాయన. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని ఎదురు తిరిగిన వాళ్ళని హింసించడానికి, అవినీతి సంపాదనకి, దోపిడీకి, దొరతనానికి, దొంగతనాలకి మాత్రమే మీరు సిద్ధం అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఈ టెస్టుతో మీ బతుకులు బయటపడతాయి.